భీమారం నుంచి చెన్నూరు పోయే దారిలో జోడువాగుల కాడ బ్రిడ్జి అయ్యేది లేదు, రోడ్డు పెరిగేది లేదు. హలో అండి, అందరికీ నమస్తే. గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తానా ఇదిగో బ్రిడ్జి అదిగో రోడ్డు అనుడే గాని పని అయ్యేది లేదు, పీకేది లేదు. ఎందుకు గిట్లా అవుతుందని కనుక్కునే ప్రయత్నం చేస్తే కొందరేమో ఆల్రెడీ శాంక్షన్ అయిందని, మరికొందరేమో ఆపోజిషన్ వాళ్ళు ఆపుతాన్లని, ఇంకొందరేమో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తలేరని. ఆపోజిషన్ ఆపుడేమో కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఆపే అవకాశం ఉంది. ఎందుకంటే మేజర్గా 3 రీజన్స్ కనిపిస్తాయి. ఒకటి ప్లేస్ పోద్దని, అలాంటప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ ఇచ్చి కూడా చేయొచ్చు. ఇంకోటి వన్యప్రాణుల సంరక్షణ కోసం కూడా పెద్ద రోడ్డుకు సహకరించారు, అలాంటప్పుడు ఫారెస్ట్ ఏరియా వరకు జాలి పింఛన్ ఏర్పాటు చేసుకోవాలి. ఇక మూడోది బ్రిడ్జి అయ్యి రోడ్డు సైజు పెరిగితే అక్రమ రవాణాకు ఈజీ అవుతాయని కూడా ఆలోచించవచ్చు. అలాంటప్పుడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకోవాలి. కానీ వాళ్ళు పర్మిషన్ ఇస్తలేరని వీళ్ళకి అసలు చేసే చిత్తశుద్ధి లేదని ఇంకొకరు, ఇలా ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం వల్ల పని మాత్రం అస్సలు కాదు. ఊరు బాగుపడాలంటే ముందు రోడ్డు బాగుపడాలి. అయినా చెన్నూరు ప్రాంతం ఎదుగుతున్న ప్రాంతం కావాలి కానీ వెనుకబడిన ప్రాంతం కాకూడదు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి ప్రయాణికులు ప్రమాదాల పాలు కాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నా. ఇప్పుడు ఈ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్, ఇందాక కారోడు పడుకోనత్తంలో తిరుగుతుడత్తంలో కానీ మీదికే వచ్చిండు. ఒక్కసారిగా స్వర్గం డోర్ తట్టొచ్చినట్టు అయింది. అందుకే ఈ వీడియో పోస్ట్ చేశా. నేను ఈ వీడియో పెట్టంగానే పని అయిద్దని కాదు, 10 మంది అని ఆలోచిస్తారు, ఇంకో 10 మందిని ఆలోచింపజేస్తారు, అది చాలు. థ్యాంక్ యూ.